ప్రైజ్ ద లార్డ్. ఈరోజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జాన్యురి నెల 16వ తారీఖు. దేవుడు సమస్తము చేయగలడు. ఆయన సర్వాధికారి, సృష్టికర్త, జీవము గల దేవుడు. ఆయన లేని చోటంటూ లేదు. మనం కీర్తనలు 1వ కీర్తన 1 నుండి 4 వచనాలు చదివినప్పుడు ఒక మాట ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చునక అని ఉంది. అపహాసకులు అంటే వేళాకోళం. అబ్బా, వీళ్ళు యేసుప్రభుని మొక్కుతారంట, యేసుప్రభు వీళ్ళు దేవుడంట. అంటే మనం 3 కోట్ల దేవుళ్ళు దేవతల్ని మొక్కుతున్నాం, ఇదంతా ఫేకా అనేవాళ్ళు. నాకు లక్ష్మణ అని ఒక తెలిసిన అతను ఉన్నాడు, మూర్ఖుడు అన్నమాట. అతని కోసం రోజు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సత్యం తెలుసుకోవాలి. అతను తాను తలిచిందే, తాను కొలిచిందే కరెక్ట్ అనుకుంటున్నాడు, ఏవేవో సోది చెప్తుంటాడు. కానీ నీవు వాక్యమై ఉన్న దేవుడివి, నీవు తప్ప వేరే దేవుడు లేడు అని తెలుసుకోవటానికి నీవు దర్శించు, నేను ప్రార్థన చేస్తూనే ఉంటా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పడం జరిగింది. ఈరోజే ఆ సంఘటన కూడా. చాలా మూర్ఖుడు అన్నమాట. మన దేవుడు ఏ సింహం రూపంలోనో, ఏనుగు రూపంలోనో, గుర్రం రూపంలోనో, పంది రూపంలోనో మనకు దర్శనం ఇవ్వాల. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. అలాగే మనిషి కోసం మనిషి రూపంలో భూమి మీదకి వచ్చిన నిజదేవుడు యేసుక్రీస్తు. ఆయన దేవుడని ఎక్కడుంది అనుకునే మూర్ఖులు ఇంకా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తీతు కొత్త నిబంధన తీతు 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, చూసుకోండి. యేసుక్రీస్తు మహాదేవుడు అని. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఆయన్ని కూడా మహాదేవుడని 95వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, చదువుకోండి. నేను మహాభక్తుడిని కాదు, కవిని కాదు, ఊహించి చెప్పేంత తెలివి కూడా నాకు లేదు. సత్యం తెలుసుకోండి. అనేక చోట్ల అనేక అగ్రవర్ణాలు అని చెప్పుకునే అనేకులు ఒకప్పుడు 3 కోటి దేవతల్ని మొక్కిన వాళ్ళు యేసు ప్రభులోకి వస్తున్నారు. నేనైతే నా జీవిత భాగస్వామి అంటే మై లైఫ్ పార్ట్నర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన యుగ సమాప్తి వరకు నాతో కూడా ఉన్నాడు. అంటే ఈ మట్టి శరీరంలో ఆయన ఆత్మగా, వెలుగుగా, ఊపిరిగా ఉన్నాడు. ఎవరు ఏమన్నా అనుకున్నా నేను యేసు ప్రభువునే తలుస్తాను, యేసు ప్రభువునే కొలుస్తాను, యేసు ప్రభువునే ప్రకటిస్తాను. ఆయన జీవం గల దేవుడు. సత్యం తెలుసుకోమనేసి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వన్స్ అగైన్, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ పార్ట్నర్. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో వెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల కను సైగలే
ధైర్యపరచినవి నీ అడుగు జాడలే, నాకు త్రోవను చూపినవి నీ దయగల కనుసైగలే. ధైర్యపరచినవి నీ అడుగు జాడలే, నాకు త్రోవను చూపితివి నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. ఆయన మహిమగల దేవుడు. ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసిన చోట మనం నమ్మితే ఆయన ఉంటాడు. ఆయన నిజ దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. జనవరి 2025 సంవత్సరం కదా, 16వ తారీఖు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇర్మియా 32:19 వచనం. ఇర్మియా 32వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా క్రియలు జరిగించు విషయములో నీవు సర్వశక్తి సంపన్నుడవు, ఆయనకి అసాధ్యమైనదేమీ లేదండి. చాలామంది పొరబడుతున్నారు, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయనే. నిజంగా ఈ వీడియో చూస్తున్న మిమ్ములను, మీ కుటుంబాలని దేవుడు మారు మనసు అనుగ్రహించి మీరు నిజ దేవుడిని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. God bless you.